మానవుడిగా జన్మించిన సేవా కార్యక్రమాల ద్వారా మహోన్నతుడిగా ఎదిగిన వ్యక్తి భగవాన్ సత్యసాయిబాబా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం కలెక్టరేట్లో జరిగిన సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సాటి మానవులకు సేవ చేయడమే జీవిత పరమావధి అని చాటిన సత్యసాయి బోధనలు ప్రపంచవ్యాప్తంగా ఎందరికో ఆచరణీయమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. 10 మందిని సంతోషపరిచేలాగా మనం జీవిద్దామని ఒక మంచి ఆలోచనలు అనేది ఆయన తాలూకా ఆశ్రమంలో 10 మందికి తెలియజేశారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు ఆయన భగవంతుడి కింద భావించి ఆయన ఇచ్చినటువంటి విధి విధానాల్లో వాళ్ళు పాల్గొని వాళ్ళు కూడా ఈరోజు 10 మందికి కూడా మంచిని చేకూరుస్తున్నారు. మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తికి ఈరోజు మనం శత జయంతి వేడుకలు చేసుకోవడం, ఈరోజు మన విజయనగరం ఒకటే కాదు, ప్రపంచంలో కలిపి 10,000 టెంపుల్స్ ఉన్నాయి. ఎంతమంది డిసైపుల్స్ ఉన్నారనేది లెక్కలేదు. ఈరోజు హిందూయిజం గురించి, ఇండియన్ తత్వం గురించి 10 మందికి తెలియజేసి మన తాలూకా జీవన అంటే మన పూర్వీకుల తాలూకా జీవన విధానాన్ని, మహోన్నతాన్ని చాలా గొప్పగా ఆయన్ని ప్రపంచమంతకి తీసుకెళ్లారు. మరి అలాంటి వ్యక్తికి ఈరోజు అధికారుల అంచనాలతో ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే మీ అందరూ కూడా అదృష్టంగా భావిస్తున్నాము.